100 ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇంతకి? దసరా అనుకున్నాం. దసరా టైంలో. దసరా ఈ లోపల ఆఫ్ కోర్స్ దివాళీ గ్యాప్ లో ఈ లోపల మీరు మీ డైరెక్టర్ గారితో అందరితో కూడా మాట్లాడాలి. డెఫినెట్ సో మీ రోల్ కి హీరోయిన్ ఉన్నారా? ఉన్నారు. హీరోయిన్ పాత్ర వేసిన యాక్టర్ నిషా నారంగ్ అని అమ్మాయి తెల్లవారితో గురువారం సిఎస్ఎస్ అన్నప్పుడు బుక్ చేస్తుంది మూవీస్. సో మరి ఆబ్వియస్లీ ఇంత సీరియస్ సినిమాకి డాన్స్లు స్టెప్లు అవి ఉంటాయా? డాన్స్ ఉండకపోవచ్చు, బట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఉంటాయి. రైట్. ఎక్కడ చేశారు సాగర్ గారు షూటింగ్ అంతా? ఇక్కడ చెన్నై, హైదరాబాద్ అండ్ చెన్నై. తమిళ పేరు తెలియమా? కొంచెం చెప్పు. తెలియదు, చెన్నై చేయాల్సి వచ్చింది అంతే. సో మీ దృష్టిలో ఈ సాగర్ గారు ఇప్పుడు నిజంగా చూశారు కదా, టీవీ చూశారు, సినిమా చూశారు. ఇప్పుడు నేను టీవీలో ఎక్కువ వర్క్ చేశాను, ఒక ఫ్యూ సినిమాస్ ఏవో ఊరికే సరదాగా చేశాను. నన్ను అడిగితే నాకు మై ప్రిఫరెన్స్ ఇస్ ఆల్వేస్ ఫర్ బుల్లితెర అండ్ ఇప్పుడైతే డిజిటల్. మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు సాగర్ గారు? ఓటీటీ ఉంది, సినిమా ఉంది, టీవీ సీరియల్స్ ఉన్నాయి. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇది నా పర్సనల్, నేను యాక్చువల్గా ఫస్ట్ బిగ్ స్క్రీన్ అనుకున్నాను, రావడమే బిగ్ స్క్రీన్ అనుకున్నాను. నాకు స్మాల్ స్క్రీన్కి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది. అంటే ఆర్కే నాయుడు అండ్ మొన్న మొగలు రేకుల తర్వాత నేను టీవీని దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే, అలాంటి క్యారెక్టర్ నాకు మళ్ళీ రాలేదు. అంటే చాలా మందికి ఇప్పుడు నేను ఆర్కే నాయుడు అని తెలుసు. ఎందుకంటే నేను మిగతా క్యారెక్టర్స్ అంతకుమించి చేయడానికి క్యారెక్టర్స్ రాలేదు, అంత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాలేదు. దాని నుంచి ఒక స్టెప్ డౌన్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకే షిఫ్ట్ అయిపోయాను. అది కూడా ఏంటంటే మూవీ అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకునే, సరే చూద్దాం అంటే మనం ఎంత నేర్చుకోవచ్చు, అంటే కొంచెం పెద్ద క్యాన్వాస్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ నేర్చుకుందాం, ఇంకొంచెం ఎక్కువ అంటే విజువల్ కానీ లేదా టెక్నికల్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ ఇంకా బెటర్గా చేయడానికి ట్రై చేస్తున్నాను అంతే. ఏది తక్కువ నేను అన్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో వెబ్ సిరీస్ ఈక్వల్ టు మూవీస్ లాగా ఉంటాయి. సో యాక్టింగ్ ఇస్ సేమ్ ఎక్కడైనా. అవును, పెద్ద పెద్ద స్టార్సే చేస్తారు కదండి అసలు. అంటే ఇప్పుడు భేదం పోయింది, కానీ అయినా ఒక ఫిల్మ్ ఉంటుంది, ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ లో ఉండే ఎక్స్పీరియన్స్ వేరు, ఒక ఓటీటీలో అండ్ ఒక టీవీ సీరియల్లో అయితే ఇప్పుడైతే ఫ్యాక్టరీలా కొట్టేస్తున్నారు కదా ఈ లాస్ట్ 10 years లో టీవీ సీరియల్స్. అంటే ఏమైపోయిందంటే, ఎప్పుడైతే టీవీ సీరియల్స్ లో అంటే ఛానల్స్ టేక్ ఓవర్ చేసి ప్రొడ్యూసర్స్ని సమ్ ఫండెడ్ చేసేసరికి ఏంటంటే ఎక్కువ ఎపిసోడ్లు ఇవ్వాలి, ఈ రోజు 3 ఎపిసోడ్లు ఇవ్వాలి, 4 ఎపిసోడ్లు ఇవ్వడానికి క్వాలిటీ డెఫినెట్గా తగ్గిపోతుంది. అప్పుడు మాకు ఆ ప్రాబ్లం లేకుండా. అవును, మొగల్ రేకుల టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ మేము రోజులో 5 minutes 6 minutes ఇచ్చేవాళ్ళం అంతే. లైక్ సినిమాలా చేసాం, అంటే క్వాలిటీగా ఉండాలి, అంటే రీషూట్ కూడా మేము వెనకాడే వాళ్ళం కాదు. సో అంత కేర్ తీసుకొని చేసిన వాళ్ళం. ఇప్పుడు కొంచెం అది ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మారిపోయింది. సో మొగల్ రేకుల్స్ సీరియల్ బాగా డబ్బులు ఇచ్చారా మీ? అంటే మీరు బికాజ్ ఎంత ఇచ్చా అడగలేదు, మరి అంత దారుణంగా అడగను, కానీ ఎందుకు అడుగుతున్నా అంటే ఆ రోజుల్లోకి ఇప్పటికి మళ్ళీ స్టాండర్డ్స్ మారిపోయాయి కదా. అంటే ఆ రోజుల్లో నాకు తెలిసి నేను తీసుకుంది నేను అనుకుంటాను, హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంది మీరు. అంత ఇష్టపడి మిమ్మల్ని పెట్టుకున్నారంటే అది మీ క్యారెక్టర్ బాగా వెళ్ళిపోయింది జనంలో. కానీ ఐ థింక్ ఒక పాయింట్ లో ఎండ్ చేద్దాం అనుకుని కూడా కంటిన్యూ చేస్తారు కదా. లేదు, యాక్చువల్గా దాన్ని ఎండ్ చేస్తా అనుకుంది నా వల్ల ఎండ్ చేశారు అంతేనా? ఇంకొక 3 సంవత్సరాలు ఉండేది. మీరు ఇంకా చేయని చెప్పేశారా? అలా ఉండదు కాదు. అంటే దే ఆర్ లైక్ మంజు నాయుడు గారు, బిందు నాయుడు గారు ప్రొడ్యూసర్స్, మేమంతా ఎలా ఉండదు అంటే లైక్ ఫ్యామిలీ. చెప్తే షాక్ అవుతారు. ఎందుకు అవుతారు షాక్? 60 days షూటింగ్కి ఇన్ని అగ్రిమెంట్ రాస్తాం. ఇప్పుడు 6 yearsలో ఒక అగ్రిమెంట్ లేదు మాకు. ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ఆర్టిస్ట్లకి మధ్య ఒక అగ్రిమెంట్ లేదు, ఓన్లీ ఒక నమ్మకం అంతే. ఒక నమ్మకంతో చేస్తాం. వాళ్ళు లైక్ ఫ్యామిలీ లానే ఉండేవాళ్ళు, ఇంట్లో ఉన్న ఒక అబ్బాయిలాని ట్రీట్ చేసేవాళ్ళు. అండ్ మాకు కూడా అదే ప్యాషన్ ఉండేది. మనం నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, దాన్ని ప్రూవ్ చేయాలి, వెళ్ళిపోవడం ఉద్దేశం అంటే ఓపెన్గా ఉండేది. నాకు ఈ టైంలో నేను ఇప్పుడు మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఈ టైంలో ఏం చేద్దాం, లేదు ఇంకొక 1 year రన్ చేద్దాం, ఇదన్నీ చాలా క్లియర్గా మాట్లాడుకునేవాళ్ళం. ఎక్కడ అసలు అది లేదు, అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉండేవాళ్ళం, అంత ఎమోషనల్ అటాచ్మెంట్తో ఉండేవాళ్ళం. కాబట్టి అన్ని సంవత్సరాలు వర్క్ చేయగలిగాం, అంత క్వాలిటీ ఇవ్వగలిగాం అంతే.
అంత అలాంటి ఎన్వైరన్మెంట్ ఇప్పుడు దాదాపు లేదు ఎక్కడ కూడా. అంటే ఫ్యామిలీ అని అనుకునేది ఉండొచ్చు, తక్కువ, చాలా తక్కువ. అక్కడ మాకు అలా అనిపిస్తుంది అక్కడ.